నమస్కారం. ఫైనలీ ద వెయిట్ ఇస్ ఓవర్. తన వాక్చాతుర్యంతో, తన డాన్సులతో, తన ఫైట్లతో, తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని తెరకి కట్టి పడేసే ద మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇస్ హియర్. వాక్చాతుర్యం నాలో లేదు, అది నీలో ఉంది. అబ్బచ్చా, డాన్స్ ఫైట్ వర్క్ అయితే నాకు ఓకే. వాక్చాతుర్యం నీలో ఉంది, రాత చాతుర్యం నీలో ఉంది. అండ్ అలాగే దేవరా క్రియేటర్ మన కొరటాల శివ గారు, ముందుగా మీ ఇద్దరికి హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సూపర్ సక్సెస్ ఆఫ్ దేవరా. అయితే సినిమా పూజ మొదలుకొని ఈ రోజు రిలీజ్ అయిన తర్వాత ఈ ఇంటర్వ్యూ వరకు ఇట్ హస్ బీన్ మేబీ అ జామ్ ప్యాక్డ్ జర్నీ. మీ ఇద్దరికి ఒక్కొక్క సినిమా, ఒక్కొక్క జర్నీ, ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ని మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. కొన్ని రోజులు వెనక్కి వెళ్ళి చూసుకున్నట్టయితే. సో అలాంటి ఒక జర్నీ నుంచి ఈ రోజు సక్సెస్ఫుల్లీ కూర్చున్నారు మీరు. బట్ స్టిల్ వీ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. మెయిన్గా దేవర కొడుకైనటువంటి వారా ఎందుకు దేవరని అలా పొడి చేశాడు అని చెప్పేస్తారు మళ్ళీ. నువ్వు అడిగా చెప్పేస్తారు మరి. మరి దేవరటు టికెట్లు కొంటారు, మేము కొంటాం. అలాగే తంగ పెళ్లి చేసుకుంటుందా లేదా చెప్పేస్తారు. ఈ కుంజరాని దేవరా కాదు కదా పెళ్లి, ఐ మీన్ కాదు కదా చంపింది. మరి హౌ చెప్పేస్తారు. సరే ఓకే, ఇదైతే అడిగేస్తాను నేను. ఈ స్కెలిటన్స్ అక్కడ సముద్రం లోపల ఉన్నాయి కదా, అది పెట్టింది, చంపింది, అది ఎలా జరిగింది అసలు? స్కెలిటన్స్ వెళ్ళిపోయి సముద్రంలోకి అంతే, అలా ఈదుకుంటూ అలా వెళ్ళిపోయి. చాలా ఉన్నాయి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రావాలంటే దేవరా 2నే చూడాలి. ఓకే, సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే చచ్చినట్టు. మాకు ఈ మాత్రం దొరికినంత మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో కలవాలనుకున్నాము కానీ అక్కడ కలవడం కుదరలేదు. ఫైనల్లీ ఇక్కడ కలిసాము కాబట్టి చాలా సంతోషంగా ఉంది. బికాజ్ ఒక స్టేచర్ రావటము. మీకు చాలా స్కెల్టన్స్ ఉన్నాయి, ఒక్క స్కెల్టన్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ వ్యక్తిది. అంతవరకే లీడ్ ఇచ్చాడు ఆయన, అంతే. వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఒక స్కెలిటన్. అంటే మేము ఆల్రెడీ సినిమాలో చూసేసామండి ఆ వ్యక్తిని, లేకపోతే చూడబోతున్నాం అన్ని చెప్తే మరి. ఇన్వెస్టిగేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేట్ చేయడానికి నువ్వు పోలీస్ ఆఫీసర్ కాదు, మేము క్రిమినల్స్, కాన్విక్ట్లు కాదు. ముందుగా శివ గారితోనే మొదలు పెడదాం అనుకుంటున్నాము. ఒక క్వశ్చన్ టు శివ గారు. ఈ వెయిట్ అన్నిటికీ సంబంధించి మీరు ఒక స్కెలిటన్ కి సంథింగ్ క్లూ అయితే ఇచ్చారు మీరు. ఇక రకరకాల మీమ్స్ వస్తాయి అంటే దే విల్ ఫైండ్ ఇట్ అవుట్. మీకు కూడా రానటువంటి ఆన్సర్స్ వస్తాయి అక్కడి నుంచి. స్టార్టింగ్ ఫ్రమ్ ద ఆ ఫస్ట్ షిప్ లో జరిగేటువంటి సీక్వెన్స్ ఏదైతే ఉందో అది కూడా ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్లీ డన్. నాకు తెలిసి మనకి తెలుగు సినిమాల్లో అలాంటి సీక్వెన్స్ స్టార్ట్ అవ్వడం అనేది చాలా రేర్ గా చూసాను నేనైతే, అసలు లేదు. సో దాని గురించి ఎన్ని రోజులు కష్టపడ్డారు తారక్ మీరు? అది తీసారో 14-15 రోజులు తీసారు. అది అంటే అది ఒక సెటప్ కాదు కదా. సో ఇట్స్ బేసిక్లీ షిప్ కూడా ఫుల్ గా ఇరెక్ట్ చేసిన స్క్రిప్ట్ షిప్ కాదు అది. సో బిట్స్ అండ్ పీసెస్ గా 4 డిఫరెంట్ సెటప్స్ అవి. అది 4 డిఫరెంట్ సెటప్స్. మళ్ళీ దాని చుట్టూ వాటర్ రీక్రియేట్ చేయాలి. అండ్ దట్స్ చాలా మంది చాలా ఫైట్ లో ఉండదు అది, కానీ దట్స్ అ లాట్ ఆఫ్ జంపింగ్స్ అండ్ చాలా కేబుల్ వర్క్. కానీ అది కెనీ బేట్స్ చేశాడు. అది ఆయన 14-15 days చేసాం దానికి. మనకి రత్నవేలు గారు చేసినటువంటి సినిమాటోగ్రఫీ, ఆ పొయెటిక్ వైలెన్స్ అని లేదా పొయెటిక్ యాక్షన్ సీక్వెన్సెస్ అని మీరు ఏదైతే అన్నారో దాన్ని అంత బ్యూటిఫుల్ గా ఇప్పుడు నాకు గుర్తు చేసుకుంటే నాకు బ్లడ్ అలా కనిపించట్లేదు. ఇట్స్ ఆల్ వెరీ ఓకే వీళ్ళ మధ్యలో గొడవ జరుగుతుంది, క్యారెక్టర్స్ ఉన్నాయి అని అంతే పోయెటిక్ గా ఉంది. సో రత్నవేలు గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఐ మీన్ ఎస్పెషల్లీ వాటర్కి వచ్చినప్పుడు వెన్ యూర్ యూజింగ్ VFX ఇట్స్ యాక్చువల్లీ ద టఫెస్ట్. వాటర్ క్రియేషన్ చాలా టఫెస్ట్ అసలు. వాటర్ క్రియేషన్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ గా లైట్ చేయకపోతే దొరికిపోతాం. చాలా 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 అద్భుతంగా చేశారు ఆయన. ముగ్గురు నాకు రాండీ, సాబు గారు, యుగంధర్ ముగ్గురు చాలా ఇంపార్టెంట్. అందరం సింక్ లో లేకపోతే ఎవ్రీ షాట్ టెన్షన్. ఎవ్రీ షాట్ వాజ్ డిజైన్డ్ ప్రాపర్లీ. సో మూన్ ఎక్కడ ఉండాలి, నేనే దొరికిపోయా. నేనే పిచ్చోళ్ళగా అసలు వద్దు మొత్తం మబ్బులు పెట్టేయమంటే పోయేది. నేను ఇక్కడ మూన్ కావాలి అని అనేవాడిని. సో ఇప్పుడు సోర్స్ ఆ లైట్ కరెక్ట్గా వేయాలి ఆయన, మూన్ లైట్. యా, అండ్ వాళ్ళ ముగ్గురు యుగంధర్ టిల్ ద లాస్ట్ మినిట్ ఎవ్రీ షాట్. ఆయుధ పూజ సాంగ్, అందులో పర్ఫార్మెన్స్, అంటే ఎవ్రీథింగ్ మిక్స్డ్ టుగెదర్ అంటారు చూసారా. సరస్వతి పుత్రుడు రామజోగి శాస్త్రి గారు రాసిన పాటకి ఆ నటరాజస్వామి
పుత్రుడు గణేశాచార్య గారు మేజర్. అదే బట్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ గణేశాచార్య గారు మీ కాంబినేషన్ కూడా ఫస్ట్ టైం ఆయన పాప ఎప్పటి నుంచో ఈస్ బీన్ వెయిటింగ్. ఫస్ట్ టైం ఈ పాట కలిసినప్పుడు మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఆయన ఈస్ బీన్ టెలింగ్, నేను అసలు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక్క పాట చేయడానికి మీతో, నాన్న మంచి పాట దొరికింది మాస్టర్ జీ మనకి అని అంటే, ఆయన అసలు ఆ పాట విన్న దగ్గర నుంచి ఇంకా అసలు పూనకంలోనే ఉన్నాడు ఆయన. నాకే కొత్తగా ఉంది డైరెక్టర్. నేను మానిటర్ ముందు కూర్చొని ఈయన పెర్ఫార్మ్ చేసే విధానం చూస్తుంటే, బికాస్ ఐ నెవర్ సా హిమ్ లైక్ దాట్. స్టైల్ ఉంటుంది, యూనో గ్రేస్. ఇదే వైల్డ్ గా ఓపెన్ అయ్యి చేయాల్సిన పాట వాళ్ళు ఆల్మోస్ట్ ఒక తాండవం లాగా, ఒక ట్రూ టు ది క్యారెక్టర్. ఇంకా దేవరే తప్ప ఎన్టీఆర్ కంపాడరు ఆ పాటలో. అవును, కరెక్ట్. అండ్ ఎక్స్ప్రెషన్స్ మ్యాచ్ టు ద ఫుట్ వర్క్ వాస్ బ్రిలియంట్ అన్నమాట. అండ్ పెద్ద ఎన్టీఆర్ గారి స్టెప్ ని తీసుకొని రావటం అది ఇంటెన్షనల్ గా కాదు అసలు, అది అందరు కనెక్ట్ అయిపోయారు అలా. కానీ బట్ ఇట్ వాస్ నెవర్ తాతగారిది ఇమిటేట్ చెయ్యాలనేది చేసింది కాదు. అది మనదాకా కూడా తెలియదు, అది అలా ఉందా నేను అనుకోలేదు. బట్ అది తర్వాత ఎప్పుడైతే పాట రిలీజ్ అయిందో, దాని తర్వాత ఎప్పుడైతే ఫ్యాన్స్ అందరు చూసి ఇది తాతగారి లాగా పెద్ద ఎన్టీఆర్ గారి స్టెప్ లాగా ఉందన్నారు, అప్పుడు రియలైజ్ అయినా అవునా నాకు అసలు అనుకోలేదు. అది ఇంటెన్షనల్ గా చేసింది కూడా కాదు అది. అదే ఆయన ఏదో ఫీల్ అయ్యాడు, ఈ లోపల పెట్టుకోవాలి, ఇది ఇలా అనుకోవాలి, జుట్టు సవరించుకోవాలి, దీన్ని ఇలా లోపల పెట్టుకోవాలి అని ఆయన స్టైల్ గా ఫీల్ అయ్యాడు. ఇంకా అక్కడి నుంచి ఇలా వచ్చింది అది. అది వచ్చేసరికి అది ఇంకా మాకు నిజంగా అసలు ఇంటెన్షనల్ గా కానే కాదు. అంటే బై డిఫాల్ట్ డిఎన్ఏలో ఎలా వచ్చేసింది సారా. అంటే ఆ మూమెంట్ ని భలే ఎంజాయ్ చేశారు. అర్థమైపోయింది ఆ రోజు, ఈ పాట మాత్రం ఉండిపోతుంది, నా కెరియర్ ఉన్నంత కాలం ఈ పాట ఉండిపోతుంది. అండ్ మీకు ఇంజరీ కూడా అయింది కదా ఆ సాంగ్. నాకు ఆ సాంగ్ అప్పుడు రెండు పాటలు అంటే ఆ పాటకి మేజర్ గా ఏమైందంటే, ఈ కత్తి తిప్పేదేదో ఉండింది, అది లెఫ్ట్ హ్యాండ్ తో తిప్పినప్పుడు మరి వర్కౌట్ వల్ల కొంచెం స్ట్రెయిన్ అయి ఉందో ఏంటో తెలియదు, కానీ ఇలా అన్నప్పుడు ఇదైపోయింది. సో ఇక్కడ కరెక్ట్ గా టెండన్ స్ప్రెయిన్ అయిపోయింది. సో దాన్ని కాస్ట్ కట్టేశారు, హీలింగ్ బెటర్ గా ఉంటుంది అని. అందుకే ఆ స్టెప్ ఒకటి, రెండు స్టెప్లు, లాస్ట్ ఇది కత్తి పెట్టుకొని చేసేది చెయ్యి వెనకాల ఉంటుంది. అది ఎందుకంటే మొత్తం కాస్ట్ ఉంది కాబట్టి ఆ కాస్ట్ కనిపించకుండా చెయ్యి వెనకాల పెట్టుకొని ఒక కత్తితో చేసాం. I think what drives you is ఒకటి the passion that you have towards dance and ఈ సినిమా అనే ఆర్ట్ మీద, అండ్ అలాగే దీన్ని ప్రేక్షకులు చూసినప్పుడు, మీ ఫ్యాన్స్ చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్, I think that's what drives you కదా. Absolutely. ఇవాళ అదే జరిగింది. చాలా సార్లు అన్నాను, నాకు మేబీ చాలా విషయాల గురించి మాట్లాడడం తెలుసు, నాకు నాలెడ్జ్ ఉంది, బట్ నాకు తెలిసేది, నాకు ఇష్టపడి చేసేది ఓన్లీ యాక్టింగ్ ఒకటే. సో యాక్టింగ్ కోసం ఇంకా ఏదైనా, ఇంకా కెమెరా కోసం ఇంకా దేనికైనా అన్నట్టుగా. ఈ హ్యాండ్ ప్రస్తావన వచ్చినప్పుడు మరి సైఫ్ అలీ ఖాన్ గారు అండ్ తారక్ మధ్యలో ఒక సీక్వెన్స్, వాళ్ళకి బరిలో దిగి ఫైట్ జరుగుతుంది. అంటే ఫైట్ వాళ్ళు రాత్రి మొదలు పెడితే తెల్లారిపోతుంది అనమాట. అక్కడ ఒక చెయ్యి కట్టేస్తారు కదా, అప్పుడు డౌట్ వస్తుంది నాకు, ఇది ముందు జరిగిందా వెనక జరిగిందా అని. కాదు, అది ముందు ఎప్పుడో తీసాం. ప్రతి సినిమాకి ఒకటి తగులుద్ది, మనకి పూర్తి అవ్వదు. ఫస్ట్ నుంచి కూడా సతాయిస్తూ ఉంటుంది మనల్ని. ఇది ఈ రోజు అయిపోవాల్సింది, ఒక సీన్ గానీ, ఒక ఎపిసోడ్ గానీ, ఒక పాట గానీ ఒకటి మిగిలిపోద్ది. మనం ఎప్పుడో ప్లాన్ చేస్తాం. సినిమా మొదలు పెట్టిన రోజు ప్లాన్ చేసింది ఇది, అది సినిమా ఆఖరి రోజుకి అయింది. అది ఏది, ఈ పాట, ఆయుధ పూజ పాట. అందులో ఒక బిట్టు మాత్రం సైఫ్ అలీ ఖాన్ నేను ఆయన ఇద్దరం కొట్టుకొని కింద పడిపోయిన తర్వాత దేవర్ అడిగినట్టు చెప్పినట్టు అని ఉంటుంది. పై చేయి పట్టుకొని లేపు, అక్కడ చూస్తే షర్ట్ కిందకు ఉంటుంది, అక్కడ కట్టుంది కాబట్టి షర్ట్ కిందకి దింపే సాంగ్ అప్పుడు తీసాను. ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తారు. ఈ రోజు యాక్షన్ గురించి మాట్లాడుతున్నారంటే మేజర్ క్రెడిట్ హ్యాస్ టు గో టు పీటర్. అండ్ వాటర్ మీద, అండర్ వాటర్ జరిగిన ప్రతిదీ చేసింది సాల్మన్. ఓకే, అంటే ఆ షార్క్ ఫైట్, ఆ షార్క్ దంతా చేసింది సాల్మన్. సో వాటర్ మీద మీరు చూస్తున్న బోట్స్ అవ్వచ్చు, ఆ బోట్ మీద వెళ్ళడం అవ్వచ్చు, బోట్ పుల్లింగ్స్ అవ్వచ్చు, ఆ ఎండ్ ఆఫ్ ద మూవీ అండర్ వాటర్ జరిగిన సీక్వెన్స్ అంతా అవ్వచ్చు, అదంతా సాల్మన్ డిజైన్ చేసింది. ఫైర్ అండ్ వాటర్, ఎవ్రీథింగ్. ఆ షార్క్ మీద రిగ్ చేయడం కావచ్చు, అదంతా ఎవ్రీథింగ్ వాజ్. ఆ షార్క్ అయితే ఇట్ వాజ్ అ వెరీ న్యూ థింగ్ వీ డిడ్. ఇట్స్ కాల్డ్ డ్రై ఫర్ వెట్. ఆక్వామెన్ లో వాడారు టెక్నిక్ ని. సో మనం ఏం బేసిక్లీ ఆర్ నాట్ ఇన్ వాటర్, డ్రైగా మామూలుగా ఉండి హెయిర్ కంతా ఒక ఇది పెట్టేస్తారు, నెట్ లాంటిది. సో వెరీ కాంప్లికేటెడ్ సీజీ వర్క్ అది. సో డ్రైగా షార్క్ అంతా రిగ్ మూవ్ అవుతుంది, నేను అంతా ఇలా కదిలేస్తూ ఉంటాను. ఆ డ్రైని వాటర్ చుట్టూ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసింది కాక హెయిర్ ని వేవ్స్
ఆ హెయిర్ కూడా క్రియేట్ చేయాలి మొత్తం. సో బేసిక్ అక్కడ చూస్తే ఆ షార్క్ మూమెంట్ ఉంది, ఆ షార్క్ లైఫ్ మూమెంట్ దగ్గర నుంచి ఎక్కింది, అదే ఎక్కి ఆయన షార్క్ మీద ఎక్కి కూర్చుని వాహనం అయింది అనమాట. అది ఎందుకంటే వాటర్ లోపల తిప్పలేము అట్లా Correct. మనం. సో దాని వరకు బయట వాటర్ లేకుండా డ్రై ఫర్ వెట్. అసలు ఒక్కొక్కటి వింటూ ఉంటే ఒక్కొక్క సీక్వెన్స్ కోసం మాకు ప్రేక్షకులుగా మేము చూసేస్తాం అంతే. జస్ట్ వాచ్ ఇట్, బాగా చేశారు, బాగా చేయలేదు, ఇవన్నీ మాట్లాడుకుంటాం. కానీ ఎంత ప్రాణం పెట్టి చేయాల్సి వస్తుంది లైట్ మ్యాన్ల దగ్గర నుంచి డైరెక్టర్ వరకు, ఎవ్రీబడి ఫర్ ఈచ్ సీక్వెన్స్ టు కమ్ సో వెరీ పర్ఫెక్ట్లీ ఇంపెకబుల్లీ. అంటే కానీ ఇలాంటి రెస్పాన్స్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. పడ్డ కష్టం మొత్తం మర్చిపోతాం. అదే రెస్పాన్స్ రాలేదనుకో, అబ్బా అవసరం కష్టపడిపోయామా, ఇంత కష్టపడ్డామే అనిపిస్తుంది. ఇప్పుడు డ్యూయల్ రోల్స్ అనేది ఇట్ ఇస్ నాట్ అ న్యూ థింగ్. అయితే ఈ దేవరా సినిమాలో ఉండేటువంటి న్యూ థింగ్ ఏంటంటే ఆ రెండు క్యారెక్టర్స్ ఫేస్ టు ఫేస్ రాలేదు. అంటే దేవరా 2 వచ్చాయి కదా, కొడుకు తండ్రి ఉన్నారు కదా. ఎన్టీఆర్ అది డ్యూయల్ రోల్ అలాగా. సో అది మంచి సీన్ ఉంది అంటే మేబీ మనము నేను ఇద్దరు కలిసి వస్తారని చెప్పలేదు, మంచి సీన్ దేవరకు ఉంది అని చెప్పాను. మంచి సీన్ దేవరకు ఉందని చెప్పారు కదా, చాలు. దేవరకు ఉందని చెప్తే వరకు ఎలాగో ఉంది, ఒక మంచి ఎమోషనల్ సీన్ ఉంది. ఓకే, అది షూట్ చేస్తాం మేము, ఆ సీన్ బాగుంటుంది. ఓకే, ఇవన్నీ చెప్పి ఊరించేస్తున్నారు. టీజర్ రాకముందే ఒక టీజర్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దేవరా 2? వచ్చేస్తుంది సుమా త్వరలోనే. నేను ఫస్ట్ అయితే ఆయనకి ఇప్పుడు కాదు, నాకు తెలిసి ఆగస్ట్లోనే ఇప్పుడు చెప్పాను, ఆగస్ట్లోనే శివ అస్సలు సెప్టెంబర్ 27 రిలీజ్. ఒక నెలన్నర నాళ్ళు కనిపించొద్దు నాకు, నేను నిన్ను చూడను, నువ్వు నన్ను చూసుకోవద్దు, మనం కలవద్దు అసలు. మనం కలిసినా హాయ్ బాయ్ చెప్పుకుందాం, సరదాగా నవ్వుకుందాం, టిఫిన్ కాఫీ ఏదో తాగుదాం, అంతవరకే. అసలు సినిమా గురించి దేవర గురించి మాట్లాడదు. బికాస్ 2 years వాజ్ అండ్ చాలా హెల్ ఆఫ్ అ జర్నీ. అందులోనే ఉన్నాం అందరం. దేవర గురించి మాట్లాడుకుంటున్నాం, వర గురించి మాట్లాడుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. సో ఒక చిన్న బ్రేక్ కావాలి. అసలు పెన్ను కూడా పెట్టొద్దు శివ, హ్యాపీగా గో ఫర్ అ నైస్ హాలిడే. ఓకే, మంచి హాలిడే తిరిగి వచ్చిన తర్వాత వెళ్ళలేదా? సరే ఇంకో వారం ఎంజాయ్ చేసి విజయదశమి అయిపోయిన తర్వాత విజయ్ కేతనం ఇంకాస్త ఎగరవేసి అప్పుడు వెళ్ళిపోతారు ఆయన. నేను ఆ బాంబేకి వెళ్ళిపోతాను. నాకు మామూలుగా నిన్నే చెప్తున్నారు, చాలా ఏరియాస్ లో డబ్బులు చూస్తున్నారన్న చాలా రోజుల తర్వాత అని అన్నాడు ఆయన. నాకు దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అల్టిమేట్ గా ఇట్స్ నాట్ అబౌట్ సరే సక్సెస్ కొట్టేసాంలే, ఇది కాదు. ఫిజికల్ గా చాలా మందికి when they are seeing that కింద సెంటర్స్ లో when they are seeing that మనీ రిటర్న్ అవుతూ ఉంటే ఇన్ ఫార్మ్స్ ఆఫ్ డబుల్ అండ్ ట్రిపుల్, ఇంకా అంతకంటే ఆనందం ఉంటుందండి. సో ఇంకా సెలబ్రేషన్స్ రీజన్స్ ఉన్నాయి మాకు, ఇంకా అవన్నీ చేసుకొని ఆయన అబ్రాడ్ ట్రిప్ కి ఎక్కడికో, నేను బాంబేకి అలా ఒకేసారి వెళ్ళిపోయి మళ్ళీ ఒక నెల తర్వాత నాకు తెలిసి డిసెంబర్లో ఎప్పుడో ఆయన మళ్ళీ పేపర్లు పెట్టుకొని మొదలెడతాడు. అంటే కథ రెడీగా ఉంది, కథ రెడీ లేదనేది కాదు, కానీ ఇంకా ఇప్పుడు దేవరా 1 సక్సెస్ కి ఇప్పుడు దాన్ని తుది మెరుగులు ఇంకేం చేయొచ్చు, ఇంకేం రాయొచ్చు, జనం కొన్ని డౌట్లు, అదే వాటిని ఇంకొంచెం మీరు మెల్లిగా ఒక టీజర్ మాకు వదులుతారని నాకు అర్థమైంది. నేను ఐ మీన్ అంటే వాట్ ఎవర్ ద మీమ్స్ సే, నేను మిత్ అంటే మీనింగ్ ఏం చెప్పు? మిత్ అంటే విచ్ ఇస్ నాట్ రియాలిటీ కదా, అప్పుడు మిత్తే కదా, అది మిత్తే. సో మనం కరెక్ట్ గా సినిమాలు చేసుకోలేక పాపం రాజమౌళి హిట్ ఇచ్చాడు కాబట్టి పోయిందని రాజమౌళి మీద తోస్తాము, కానీ మనకి చేతగాక చేసుకున్న ఒక క్రియేట్ చేసుకున్న ఒకటి ఇది కరెక్ట్. మిత్ అంటే రియాలిటీ లేనట్టే కదా. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ అలాగే మనకి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరగాల్సి ఉండింది, అనివార్య కారణాల వల్ల జరగలేదు. దేర్ వర్ సో మెనీ పీపుల్, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు పాపం. నేను చాలా మందిని కలిశాను, బికాజ్ నేను కూడా అక్కడే నోవోటెల్లోనే కూర్చొని ఉన్నాను చాలాసేపు. అండ్ ఐ వాజ్ ఆల్సో హోపింగ్ దట్ అరే జరగాలి అని, బట్ ఇట్ డి నాట్ హ్యాపెన్. ఈ రోజు ఐ థింక్ ఇట్స్ లైక్ వెరీ హ్యాపీ మూమెంట్ మీరు వచ్చి మాట్లాడడం. బట్ ఇంకా హ్యాపీనెస్ ఇంకా కొంచెం హ్యాపీనెస్ లో కొంచెం ఉంది, ఆ కొత్త ఇంకా ఉంది. అవును, బట్ నేను అందుకే ఆ రోజు ఐ రిలీజ్ ద వీడియో. నాకు అభిమానులకి నన్ను చూడడం కంటే నాకు వాళ్ళని చూడడం చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే నేను రియల్లీ వాంటెడ్ టు షేర్ అ లాట్ జర్నీ ఆఫ్ దేవరా. మామూలుగా ఎక్కడోకక్కడ నేను అటెండ్ అయిన కొన్ని ఈవెంట్స్ కి వెళ్ళి కలవడమే తప్ప నా చిత్రం ఈవెంట్ కి కలవకపోవడం ఒక పెద్ద ఇది. దాని తర్వాత ఈ దేవి నవరాత్రులు అవ్వడం, వీ వాంట్ టు యాక్చువల్లీ డూ అ బిగ్ సక్సెస్ మీట్. నేను చాలా అడ్మెంట్ గా ఉన్నాను ఆ విషయంలో. నాకేం చేస్తారో తెలియదు, మన అభిమానులతో వీల్ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ అట్ ఎనీ కాస్ట్. నాకు వెలితిగా ఉండిపోతుంది అసలు.
ఇదేం లాజిక్, చండాలంగా ఉంది, నేను కలవాల్సిందే, వాళ్ళతో పెద్ద సక్సెస్ పార్టీ చేసుకోవాల్సిందే, సక్సెస్ మీట్ పెట్టాల్సిందే అంటే దేవి నవరాత్రులు ఉండడం వల్ల 2 స్టేట్స్లో అవుట్డోర్ ఈవెంట్స్కి పర్మిషన్స్ ఇవ్వడం కష్టమైంది. అండ్ ఇండోర్లో పెట్టడం ఆల్రెడీ పెడితే ఏమవుతుందో చూసాము. నేను తర్వాత ఎప్పుడైనా సందర్భం వచ్చినట్టు మాట్లాడతాను కానీ, బట్ వెన్ దేవరా రిలీజ్డ్ అంటే నేను ఎప్పుడు చెప్తానంటే ఎప్పుడు విడదీలేని బంధం ఇది సుమాస్. అంటే ఇప్పుడు నేను ఎలా, నా జర్నీ ఏంటి, వాళ్ళ జర్నీ ఏంటి, కలిసి ఈరోజు అంటే లిటరల్గా నన్ను మోసారు. 24 సంవత్సరాల ఇండస్ట్రీలో మోసారు. అండ్ దేవరకి అసలు ఇంకా అంత ఇంత కాదు, వాళ్ళు మోసినంత దీన్ని ఇంకా బహుశా ఇంకా ఇట్ కెన్ నెవర్ బి రీపేడ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అభిమాన సోదరులందరికీ మీతో డైరెక్ట్గా ఈ మాట చెప్పలేకపోతున్నాను, బట్ మీరు ఈ దేవరికి కురిపించిన ప్రేమ కానివ్వండి, నా మీద కురిపించిన ప్రేమ కానివ్వండి, ఇది ఎప్పుడు కూడా మరి ఈ జన్మలో అయితే రుణం తీర్చుకోలేనేమో, అలా వడ్డీకి వడ్డీ అవుతూ ఉంటుంది. బట్ కుదిరితే ఏ రోజైనా తీర్చగలుగుతానేమో అని అనుకుంటూ ఉంటాను. బట్ అప్పటిదాకా నా కాన్స్టెంట్గా ఎప్పుడు ఒకటి చెప్తాను, మీరు కాలర్ ఎత్తుకొని కాలర్ ఎగరేసుకొని తిరిగేలా మాత్రం చేయడం నా బాధ్యత. నిరంతరం దానికోసమే ట్రై చేస్తూ ఉంటాను. ఈ మూవీని భారీ విజయం చేసినందుకు, మా కొత్త ఊపిరి పోసినందుకు మీకు ఆజన్మాంతం రుణపడిపోయి మీకు ధన్యవాదాలు తెలియజేసుకోండి.